హౌస్ వైఫ్గా ఉన్నా అండ్ మా హస్బెండ్ సినిమాటిక్ అండ్ మోడలింగ్ ఫోటోగ్రాఫర్గా ఉండే. ఆ ఒక లైఫ్లో అనేది మా డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ కాదు. ఏదైతే ఇన్కమ్ అనేది మంచిగా సంపాదించే వాళ్ళం, కానీ ఏదైతే ఇన్కమ్ వచ్చిందో అది మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళం. కెమెరాస్కి, లెన్స్కి అనేసి ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసేవాళ్ళం. అలా చేసుకుంటూ పోయి మా లైఫ్ అనేది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి మేము ఆలోచిస్తున్నాము. అదే టైంలో ఈ బిజినెస్ అవకాశం మాకు రావడం జరిగింది. ఈ బిజినెస్ మేము టేకప్ చేసాము. ఇలాంటి సెమినార్కి వచ్చిన తర్వాత మాకు ఇంకా కాన్ఫిడెన్స్గా అర్థమైంది ఏంటంటే ఈ బిజినెస్ ద్వారా మా డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అనేసి. అదే విధంగా బిజినెస్లో టేకప్ చేసి మా అప్లైన్స్ ఎవరైతే మాకు ఇంట్రడ్యూస్ చేశారో అండ్ ప్రతి లైన్ ఆఫ్ స్పాన్సర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నా. వాళ్ళ ఒక సపోర్ట్ అండ్ బిల్డింగ్ టీమ్ ఒక సపోర్ట్ ద్వారా మేము ఇక్కడ ఈ ఒక ఫీల్డ్కి రీచ్ అవ్వడం జరిగింది. సో అలా బిజినెస్ని స్టార్ట్ చేసి ఒక 16 monthsలోనే మేము ఇక్కడ నుంచి ఒక ఎటిగా బ్రాండ్ న్యూ ఎటిగా కార్ అనేది తీసుకున్నాం. 12 lakhs rupees వర్త్ది. అండ్ మాకు రావడమే కాదు, మాతో పాటు మన టీంలో చాలా మందికి ఈ కార్స్ అనేది తీసుకున్నారు. అండ్ lakhs of rupees ఇన్కమ్తో పాటు వాళ్ళు హ్యాపీగా వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. మేము చేసింది ఏం లేదు, చాలా సింపుల్గా జస్ట్ సిస్టమ్కి ఫాలో అయినాం, అప్లైన్కి ఫాలో అయినాం, చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళి బిజినెస్లో మేము సక్సెస్ అవ్వగలుగుతాం. జస్ట్ వాళ్ళు మీటింగ్స్కి రమ్మంటారు, మీటింగ్స్కి వచ్చాము, నెంబర్ ఆఫ్ ప్లాన్స్ చేయమంటారు, ప్లాన్స్ చూపించినాము. నెక్స్ట్ పర్చేసింగ్స్ చేపించమంటారు, పర్చేసింగ్స్ చేయించినాము. నెక్స్ట్ మీటింగ్స్లో ఇలా కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమవుతుంది. సో బిజినెస్ని టేకప్ చేస్తారు. దీంతో పాటు మన బిజినెస్ అనుకొని మనం రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడైతే ఫస్ట్ మనం సక్సెస్ అవుతాం. రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మా డౌన్లైన్ బిజినెస్ అని డౌన్లైన్స్ మీద వదిలేసినాం, లేకపోతే అప్లైన్ బిజినెస్ అని అప్లైన్ మీద వదిలేస్తే కనుక మనం సక్సెస్ కాం. ఇది మన బిజినెస్, మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకొని బిజినెస్ని టేకప్ చేయడం వల్ల మనం సక్సెస్ అవుతాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీటింగ్స్కి రావడం వల్ల మనకు నాలెడ్జ్ వస్తుంది. పిల్లలకి స్కూల్కి పంపించి వాళ్ళకి ఏ విధంగా అయితే నాలెడ్జ్ నేర్పిస్తామో, చదువు నేర్పిస్తామో, అదే విధంగా ఇక్కడ మనకు కూడా ఈ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి. సో ఇలాంటి మీటింగ్స్లో మనకు నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ June 16th EDS అనేది చాలా పెద్ద ఈవెంట్ జరగబోతుంది మనకు హైదరాబాద్లో. ఆ ఒక టీచింగ్స్ ఇవ్వడానికి పూణే నుంచి డాక్టర్ ఆకాష్ త్యాగి, డాక్టర్స్ కూడా ఈ బిజినెస్ని చేస్తున్నారు. సో అలాంటి వ్యక్తులు, సక్సెస్ఫుల్ లెవెల్లో ఉన్న వ్యక్తులు వచ్చి మనకి ఇక్కడ టీచింగ్స్ ఇవ్వబోతున్నారు, ఎలా సక్సెస్ అవ్వాలి అనేసి. సో ఆ ఒక మీటింగ్కి కంపల్సరీ అటెండ్ అవ్వండి, మీ అప్లైన్కి అడగండి, ఈ ఒక డీటెయిల్స్ అనేది వాళ్ళు చెప్తారు. సో థ్యాంక్ యూ లీడర్స్, విష్ యూ వెల్. Thank you very much, Andy. Good afternoon. Good afternoon. ఇంతేనా ఇప్పటిదాకా ఎన్ని సపోర్ట్ పెట్టేసి గుడ్ ఆఫ్టర్నూన్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు పవన్ దాస్, నేను హైదరాబాద్ అంబర్పేటలో ఉంటాను. బేసికల్గా మూవీస్ మోడలింగ్కి సంబంధించినటువంటి ఫోటోగ్రఫీ ఒక 18 years చేసి ఈ యొక్క ప్లాట్ఫామ్కి రావడం జరిగింది 4 years బ్యాక్. అయితే నాకు ఈ అవకాశం వచ్చేటప్పుడు నేను ఆల్రెడీ మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను నా ఫోటోగ్రఫీలోనే. ఆల్రెడీ కార్ ఉంది, ఆల్రెడీ ఇల్లు ఉంది, మంచి ఇన్కమ్ సోర్స్ అంతా బాగానే ఉంది. అయినా కానీ కూడా నేను ఎందుకు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ గురించి నేను ఈ యొక్క అవకాశాన్ని నేను అర్థం చేసుకొని తీసుకున్నానంటే, ఇందులో మంచి బలమైన పాయింట్ ఏముందనంటే మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఈ బిజినెస్ ద్వారా వస్తుంది. బయట ఎక్కడ లేనటువంటిది అది పాయింట్. జాబ్స్ కానీ బిజినెస్లో కానీ ఎక్కడ లేదు ఈ పాయింట్. ఎందుకంటే సంపాదించే వ్యక్తి, ఒక జాబ్ చేసే వ్యక్తి పని చేసినంత కాలమే ఇన్కమ్ వస్తుంది, శాలరీ వస్తుంది. ఎస్ సార్ నో? మరి పని చేయడం ఆగిపోతే ఇన్కమ్ వస్తుందా? లేదంటే మనిషే లేడు అంటే ఇన్కమ్ వస్తుందా? కదా. బట్ ఈ బిజినెస్, వెస్టేజ్ బిజినెస్లో మాత్రం మీరు ఒక 1 to 2 years కనుక బిల్డ్ చేసిన తర్వాత మనం లేకపోయినా మన ఫ్యామిలీకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది, 3 తరాలు వస్తారు. ఈ యొక్క పాయింట్ అనేది నన్ను అట్రాక్ట్ చేసిందండి. ఎందుకంటే నా ఫోటోగ్రఫీలో కూడా నేను 8 లక్షల ఇన్కమ్ తీసుకున్నా, నేను కెమెరా బట్టి ఫోటో తీస్తేనే నా ఇంటికి ఇన్కమ్ వస్తుంది. నాకేమన్నా జరిగింది అని అంటే ఇన్కమ్ 0 అయిపోతుంది. కనుక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫ్యామిలీకి లేదు అని అర్థం చేసుకొని వెస్టేజ్ బిజినెస్లో ఈ యొక్క సెక్యూరిటీ పాయింట్ని అర్థం చేసుకొని నేను రావడం జరిగింది. రైట్. కానీ ఇప్పుడు నేనైతే ఎట్లయితే ఆలోచించినానో నాకు తెలిసి మీరందరూ కూడా ఈ పాయింట్ని ఆలోచించినారు. కనుక ఏదో అవకాశం అంట, ఒక వ్యక్తి పిలిచినారు, ఫ్రెండ్ పిలిచిండు, రిలేటివ్ పిలిచిండు అని చెప్పి ఇక్కడ వచ్చి మీరు కూర్చున్నారు. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు కనుకనే మీరు ఈరోజు సండే రోజు
ఒక చిన్న సాక్రిఫైస్ చేసాం సండేని. చాలా మంది జాబ్ హోల్డర్స్ ఉండొచ్చు, జాబ్ హోల్డర్లకి సండే అంటేనే చాలా పెద్ద పండగ. ఎస్ సార్ నో? మరి అటువంటి సండేని మీరు సాక్రిఫైస్ చేసి వదిలిపెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే మీరందరిది కూడా పాజిటివ్ యాటిట్యూడ్. ఒక్కసారి మీకోసం మీరు గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇట్లా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఈ బిజినెస్లో సక్సెస్. ఇదే క్వాలిఫికేషన్, వేరేది ఏం అవసరం లేదు. ఈ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే మిమ్మల్ని ఈ స్టేజ్ మీదకి నడిపిస్తుంది. లక్షలకు ఇన్కమ్ వస్తుంది, కార్లు వస్తాయి, రికగ్నిషన్ వస్తుంది, సెక్యూరిటీ, ఫారెన్ ట్రిప్స్, ఏ టు సెట్ అన్నీ వస్తాయి. బయట జనం ఎట్లున్నారంటే మాది రెగ్యులర్గా కార్స్ అన్ని అచీవ్మెంట్ జరిగితే షోరూమ్లలో కార్ సెలబ్రేషన్ జరుగుతుంటుంది. క్లాత్ గిట్ట తీసి అని హంగామా చేస్తుంటారు. చాలా అంటే క్లాత్ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆ షోరూమ్లలో సేల్స్ మెన్స్ ఉంటారు కదా, వాళ్ళ ముఖాన్ని చూస్తుంటారు. నేను అబ్జర్వేషన్, ఫోటోగ్రాఫర్ కదా, అబ్జర్వేషన్ బాగా చేస్తుంటారు. దూరంగా చేతులు వెనక పెట్టుకొని ఇట్లా అంటారు, ఎప్పుడు పోతారా నాయన వీళ్ళు ఈ పంచాయతీ ఏంది. ఒక్క థాట్ రాదండి నిజంగా. ఎందుకు వీళ్ళు సబ్బు పేస్ట్ మార్చితే నాకు ఈ కార్ వచ్చింది, సబ్బు పేస్ట్ మార్చిన 10 మందికి చెప్పిన, ఈరోజు చూడు 6 నెలలు తీసుకున్నా, 1 ఇయర్లో తీసుకున్నాను మనం చెప్పుకుంటాం కదా. చెప్పి ఏంటి సార్ సబ్బు పేస్ట్ మార్చితే ఇట్లా కార్ వచ్చిందా మీకు? అది ఏదో చెప్పు సార్, నేను కూడా చేస్తా. ఒక్క వ్యక్తి కూడా అడిగినటువంటి వ్యక్తి లేదు షోరూమ్లలో. అది ఏంటి మందుల పిండి ఇట్లా తయారైందా? నిజం కదా. మన కళ్ళ ముంగట ఎవరు సాధించారంటే సార్ ఎట్లా సార్ చదువు రాదంట, ఈ సబ్బు పేస్ట్ మార్చి ఇట్లా కాదు వస్తుందా సార్? అది ఏదో చెప్పు సార్, నా డ్యూటీతో చేసుకోవచ్చా, నాకు చదువు రాదు చేసుకోవచ్చా అన్న ప్లీజ్ కొద్దిగా మీరే. మరి ఈ విధంగా యాటిట్యూడ్ ఉంటే సక్సెస్ వస్తుందా? మన కళ్ళ ముంగట సక్సెస్ఫుల్ పీపుల్ అంతా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఎక్కడికి నిన్న మన జాయిన్ అయినటువంటి వ్యక్తులు అందరూ కూడా కార్లు తీసుకుంటూ ₹1,00,000 వస్తున్నాయి. వాళ్ళందరూ స్టేటస్ అయితే చూస్తూనే ఉంటారు. నా స్టేటస్ అయితే 300-400 మంది చూస్తారు. ఒక్కడు ఫోన్ చేయడు, పాటు కూడా ఏదో అడిగితే కనుక పట్టుకోగలని. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. పరిచయం లేని వ్యక్తి వచ్చి సార్ నమస్తే సార్ మీతో ఒక ఫోటో దిగుతా సార్ అని సెల్ఫీ దిగి వాళ్ళ డౌన్లైన్స్ కానీ వాళ్ళ టీంకి చూపించుకుంటారు. వాళ్ళ వ్యక్తి ఒక ఫోటోగ్రాఫర్ 2 లక్షలు తీసుకుంటాడు, కారు తీసుకున్నాడు అని చెప్తారు. వాళ్ళు మోటివేట్ అవుతున్నారు. నేనంటే ఎవరు తెలియని వ్యక్తులు మోటివేట్, నేను గెలిచిన వ్యక్తులు మాత్రం బెల్లం కొట్టి రాయలాగా అని వీళ్ళు ఎంత తయారు చేసినప్పుడు దేవుడు ఎంత దమాన్ లేకుండా ఎట్లా పెట్టిండని అదొకటే బాధ. ఎవరెవరో మా పేరు చెప్పుకొని సక్సెస్ అయిపోతే హ్యాపీ అనిపిస్తుంది. మరి మనోళ్ళకి ఏమాయ, దోస్తులకి ఏమాయ, చుట్టకోళ్ళకి ఏమాయ, మా సొంత అక్కచెల్లెళ్ళకి ఏమాయ? ఏ మా తమ్ముడే నాతో ఆడుతున్నాడు, వీడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఆ స్టేజ్ మీద నిలబడి ఒక కానీ ఇక్కడ బయట వ్యక్తులు ఒక్కసారి స్టేజ్ మీదకి రాగానే అయ్యని వదిలిపోయారు. అంటే ఎక్సైట్మెంట్ కనబడుతుంది, ఒక లీడర్ అని చూస్తున్నారు. ఆడ తమ్ముడు బామ్మది, నువ్వు చెప్తావా నాకు బామ్మది, మా బాబాయ్ తన్నాడు ఇసంటి అన్ని కొడితే ఏదో కుంభస్థలం కొట్టాలి, కుంభస్థలం కొట్టాలండి. ఆయన ఏ కుంభస్థలం కొట్టలే, ఏం కొట్టలే, నన్ను మాత్రం అంటాడు కుంభస్థలం కొట్టాలి. ఏం రావు, పైసలు రావు, ఇలా అన్ని ఉడికే చెప్తారు అన్నాడు. సరే చూద్దాం, పైసలు అయితే కట్టేది లేదు కదా, చూద్దాం ట్రై చేద్దాం, నా పనితో పాటు చేస్తున్నా కదా నేను అని చెప్పాను. 16 నెలల్లో కూడా కార్ సాధించిన, తీసుకొని ముంగడ పెట్టిన, మిఠాయి డబ్బా బావా అని చెప్పంటే తీసుకొని తిన్నాడు. కానీ మరి ఎట్లా వచ్చింది నేను అన్నా కదా, ఇంకేమంటాడు అంటే లాస్ట్ పోయేటప్పుడు మరి దావతే ఇప్పుడు మమ్మల్ని దావత మీదనే దావనుకున్నాడు తప్ప ఈ కారు ఎట్లా సాధించాడు, నాన్న ఎట్లా తెప్పిస్తాడు కారు. బావ కదా కిరీటం వస్తే కింద పడది, మామూలు దగ్గర జాయిన్ అయితే ఇటువంటి యాటిట్యూడ్ ఉంటే ఏడ మంచిగా ముందర పడతారు కదా. లక్కీగా ఏంటంటే మన దగ్గర మంచి యాటిట్యూడ్ గల వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయినారు. ఈ కోసం సండే మంచి బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ లేదు, రిస్క్ లేదు, చదువు లేకపోయినా పర్లేదు, సపోర్ట్ చేయడానికి, అప్లిఫ్ట్ చేయడానికి అప్లైన్స్ రెడీగా ఉంటారు. ఇట్లా ఇద్దరు సార్ నేను జాయిన్ అయిన 1 వీక్ లోపల సార్ని కలిసిన నేను బహుత్ అచ్చా బేటా బహుత్ అచ్చా గారు అని చెప్పని భుజం మీద మంచిగా ఆయన హస్తవాష ఏంటో నాకు తెలియదు, నేను ఎప్పుడు మర్చిపోను, కలిసి ప్రసక్త కరు అని చెప్పన్నాడు. ఆయన వరకు ఒక్క 4-5 రోజుల లోపల ఫాస్ట్ ట్రాక్ 8% రీచ్ అయిపోయినా. సార్ ఫాస్ట్ ట్రాక్ పోగా సార్
ఛాంపియన్ బ్యాచ్ ఉంటుంది ఒకటి, ఆ ఛాంపియన్ బ్యాచ్ కొట్టింది సార్. ఇంకా ఎంకరేజ్మెంట్ అయింది, ఇంకా 2 దెబ్బలు కొట్టిండు. అప్పుడల్లా పిన్ చేంజ్ అయిపోయినా 2 దెబ్బలు కొట్టా దాకా కొడుతూనే ఉన్నాడు. ఇంకొక దెబ్బ బాగా రియాక్ట్. ఇంత సపోర్టు ఇప్పుడు నాకేమన్నా ఇద్దరు పెట్టి సార్లు మా సక్సెస్ మిఠాయి సార్ కదా. ఇంత సపోర్ట్ ఏమైనా చేస్తారా అండి? నాకు ఈ బిజినెస్ బాగానే పరిచయం అయింది సార్ కదా. మరి ఇంత సపోర్ట్ మన బయట ఎవరైనా చేస్తారా? మనం ఏదైనా కొత్త బిజినెస్ చేసినాం, అది ఫెయిల్ అయిందంటే ఎంత ఆనందపడతారు చుట్టుముట్టు పెట్టరు. మంచిగా ఏం ఎదురుపడవు బిడ్డ, మంచిగా లాస్ అయింది. లోపల బయటికి మాత్రం మహానటులు ఏదో తీసుకోవద్దా, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మంచిది కదా. ఇంత నటన, మహానటులు మహానటులు, మామూలు నటుడు కాదు, నట్టు ఊడిన నటుడు నటుడు ఆ టైప్ ఉన్నారు మనుషుల జనాలు. మరి వాళ్ళ మధ్యలో ఉండి మనం వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు సక్సెస్ అయితే ఆ కిక్ ఎట్లుంటుంది? సూపర్. అట్లా మామూలుగా ఉండదు. ఫస్ట్ మిఠాయి డబ్బా ఎవరికి ఇవ్వాలంటే నెగిటివ్ మాటలు మాట్లాడడానికి ఇవ్వాలి పోయి. మన అప్లైన్స్కి తర్వాత ఇచ్చినా వాళ్ళు ఏమన్నారు, కానీ నెగిటివ్ మాట్లాడి నీకేమొస్తుంది ఇదే అది అని మాట్లాడతారు కదా, వాళ్ళకి ఫస్ట్ మిఠాయి నింపేయాలి. నీ వల్లనే సార్ నేను ఇట్లా జరిగింది, నేనేమంటే నా బయలను నెగిటివ్ మాటలు మాట్లాడినా కదా. మేమైతే లిస్టు రాసుకున్నమాట, డ్రీమ్కి స్టెటర్ రాస్తామో నెగిటివ్ మాట్లాడే మాటలు అలా రాసుకున్నాం. వాళ్ళ పేర్లు వీళ్ళకి చూపించాలి ఫస్ట్ అని చెప్తాను. ఆ కసి పట్టుదల మనం ముంగడికి కనిపిస్తుంది. డ్రీమ్తో పాటు వీళ్ళకు నేర్పించి చూపించాలి. ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఈయన అంటే నెట్వర్క్ అనుభవం ఉండి ఉంటుంది అని అనుకోగలరు. నాకు ఏ నెట్వర్క్ అనుభవం లేదు, ఓన్లీ సెల్ ఫోన్ నెట్వర్క్ ఒకటి తెలుసు అంతే. నేను ఫోటోగ్రాఫర్ని, ఫోటోలు ఎట్లా తీయాలి అంతే తెలుసు. అవకాశం వచ్చింది తీసుకున్న తప్ప నాకు ఏడ స్టేజ్ మీద ఇట్లా మాట్లాడినటువంటి అనుభవం లేదు. ఇటువంటి మాటలు కూడా నేను ఎప్పుడు ఫోటోగ్రాఫర్గా మాట్లాడలే. అక్కడ నిలబడి ఫోటోలు తీసుకొని అంతే. పెద్ద పెద్ద ఫిలిం స్టార్ల ఫోటోలు తీసుకొని, చిరంజీవి, ప్రభాస్ అటువంటి వ్యక్తుల ఫోటోలు తీసుకొని తప్ప మాట్లాడే అవకాశం రాలేదు. బట్ ఈరోజు ఈ బిజినెస్లో సక్సెస్ఫుల్ అయ్యి ఇక్కడ మాట్లాడుతున్నా అంటే మొత్తం క్రెడిట్ అంతా కూడా మా అప్లయన్స్ విన్నింగ్ టీమ్. మీ హార్డ్ వర్క్ అదే అంటున్నాం సార్. మీ డైరెక్షన్స్ లేకుండా మా హార్డ్ వర్క్ వృధా అయిపోతుంది. ఎందుకంటే మనం సైకిల్ తొక్కుతున్నాం, లేదంటే రన్నింగ్ చేస్తున్నాం. నేల మీద రన్ చేస్తే ముంగటి పోతాం, థ్రెడ్మిల్ మీద రన్ చేస్తే ఏడున్నామో అన్నీ ఉంటాం. సైకిల్ తొక్కుతూ ఉంటాం, చెమటలు కాకుంటే ముంగట పోతాం. ఏదైనా అంటే మరి అంతే కదా. మన సొంత తెలివితోటి ఈ జాబులు చేసుకుంటా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే కష్టపడుతున్నాం. కానీ ఎందుకంత ముందరికి పోతలేమంటే స్టాండ్ వేసి సైకిల్ తొక్కినాడు. అది స్టాండ్ ఉన్న సంగతి మనకు తెలియదు. ఇక్కడైతే అప్లైన్స్ చెప్తారు, బాబు ఉరుకుతున్నావు కానీ స్టాండ్ ఉంది, ఆ స్టాండ్ తీసి తొక్కు అని చెప్పి అప్లైన్స్ చెప్తారు. ముంగడి పోతున్నాం. ఇటువంటి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అందుకే మీటింగ్ రండి అని చెప్పి మేము డబ్బులకు మొత్తుకుంటాం. మా మీటింగ్ సార్ ఇక్కడ ఎవరికైనా పాములు, తేలు, జరులు ఏమైనా కలిసినా మీటింగ్లో కూర్చుంటే చెప్పండి. మరి ఎందుకంత భయపడుతున్నారేమో. మీరు కాదు, మీరు భయపడరు కాబట్టి ఇక్కడ ఉన్నారు. మేము పిలిచిన రాని వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు అంతా వీడియో తీస్తూ ఇది స్టేటస్లో పెడతా. మా అమ్మాయి అంతా మా బావ అంటాడు, నన్నే అంటుండే, అంటాడు నన్నే. దోస్తులు అనుకుంటారు మననే, పాములు జరుగులు అంటాడు కదా, ఇది మా అక్కే, మనకే కొట్టినట్టు అనిపిస్తుంది ఇటువంటి అని. వేస్తాను కనుక మొత్తానికి ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే మన వాళ్ళందరూ ఫస్ట్ రావాలి, మన కుటుంబీకులు రావాలి, ఫ్రెండ్స్ రావాలి, మన చుట్టుముట్టు ఉండే వాళ్ళందరూ కూడా బిజినెస్ వస్తే ఇది ఒక నిజమైన ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది కదా. ఇది నిజమైన ఫ్యామిలీ, ఇది విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ. కానీ మన వాళ్ళు కనుక ఇంత మంచి అవకాశాన్ని వదిలిపెట్టకండి. చిన్న చిన్న హెడేక్స్ వస్తాయి. రోడ్ మీద పోతుంటేనే 10 స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, 10 సిగ్నల్ వస్తాయి. అట్లా అని చెప్పి యూటర్న్ తీసుకొని ఇంటికి పోతున్నాం. మరి ఈ రాగానే ఒక డౌన్ లైన్ వద్దు అనగానే అబ్బో వద్దనండి ఆయన లేకపోతే ఇంకోడు, ఆయన లేకపోతే ఇంకోడు, ఆయన లేకపోతే ఇంకోడు. ఎన్ని నోలు వింటే భారీ సార్ ఏమన్నాడు, 500 నో సుంటే 5 लाख आता तुम्हारे इनकम.
500 నోలు అంటే నిజంగా 5 లక్షలు వస్తుంది. 100% గ్యారంటీ. ఇక రాసి పెట్టుకోండి. ఒక వ్యక్తి దగ్గరికి చెప్పండి ఆయన నో అన్నాడు అంటే అమ్మయ్యా థ్యాంక్ యూ బ్రదర్, ఇంకా జాయిన్ అయితే నేను నో అన్నా, నువ్వు నో అంటే నాకు అకౌంట్లో పడ్డది ఒకటి 490 పెండింగ్. ఇంకా 200 నోలు ఇల్లే కనుక 2 లక్షలు ఖచ్చితంగా వస్తుంది. నాకైతే 200 నోలు ఇల్లేదు అయినా 4 లక్షలు వస్తుంది. వా ఎట్లుంటుంది ఒకసారి ఇమాజినేషన్ చేయండి. ఇప్పుడు నో అంటే భయపడతారా? నో ఎస్ అంటే భయపడతారు. అమ్మా నేను దూరం అయిపోతున్నారు 5 లక్షల చదివి ఎస్ అన్నా. కనుక పాజిటివ్ యాటిట్యూడ్ పని చేయండి. మేమందరం ఉన్నాం. ఉన్నంత అండలాగా మన హైదరాబాద్ మెంటర్ మన కోసం రెడీగా ఉన్నారు నాలెడ్జ్ షేర్ చేయడానికి. ఎస్పీ బాలు సార్ లాంటి వ్యక్తిని హైదరాబాద్కి రప్పించినటువంటి ఘనత మా సార్. లేకపోతే ఎఫ్ఆర్ఎం ప్రోగ్రాంలు ఢిల్లీలో జరుగుతుండే, గుజరాత్లో జరుగుతుండే, అహ్మదాబాద్ అటువంటి ప్లేస్లో జరుగుతుండే. మన హైదరాబాద్లో జరగడానికి కారణం అంటే సార్ యొక్క టీచింగ్. ఇప్పుడు ఏ ఢిల్లీకో ముంబైకో పోవాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్లో ఎఫ్ఆర్ ఏంటంటే ఎంత బాగుంది, ఎంత ఖర్చు తగ్గింది కదా. సూపర్ మూమెంటం అనేది మామూలుగా లేదు. తెలంగాణ ఇండియా మొత్తంలో అందరికంటే హైయెస్ట్ టర్న్ చేసింది తెలంగాణ. మరి దీనికి కారణమైనటువంటి మన తెలంగాణ మెంటర్ ఇంద్రవీర్ సార్ అండ్ సత్యేందర్ మేడంకి ఒక్కసారి శిరస్సుకి నమస్కరిస్తూ ఒక 6 years బ్యాక్ మేము ఆల్రెడీ మంచి సెటిల్డ్ కదా, లక్షల ఇన్కమ్ వస్తుంది మాకు ఆల్రెడీ బిజినెస్ ఉన్నాయి, మాకు ఎందుకు ఈ బిజినెస్ అని ఒక్క మాట అనుకుంటే ఈరోజు పరిస్థితి ఎక్కడ ఉంటాడైనా, ఈ జనం ఉంటాడైనా. కానీ అట్లా అనుకోలేదు. నాకు డబ్బులు ఉండొచ్చు కానీ నేను లక్షల మందికి అవకాశాన్ని చేరవేయాలి అన్న థాట్ అనేది దాంట్లో మనం ఇక్కడ ఉన్నాం. ఇన్ని వేల మంది కార్లు తీసుకుంటున్నారు, లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు అంటే నేనైతే పూర్తి క్రెడిట్ ఏంటంటే మన హైదరాబాద్ మెంటర్ తెలంగాణ మెంటర్కి నేను ఇస్తాను. విన్నింగ్ టీమ్ టీచింగ్స్ యొక్క గొప్పతనం చెప్పింది అంటే సార్, ఈ టూల్స్ యొక్క గొప్పతనం చెప్పిందంటే సార్. లేకపోతే టూల్స్ అంటే ఏది సార్, ఏం చేసుకోవాలి, టూల్స్ అంటే ఏంటి అని అర్థం కానటువంటి పరిస్థితులలో టూల్స్ యొక్క గొప్పతనం చెప్పింది అప్లయన్స్. కనుక ప్రతి పాయింట్లో డైరెక్షన్స్ ఇస్తూ మనందరినీ కూడా ఈ దాకా తీసుకురావడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకు సార్ అంత బాధ్యత అనేది అంటే తన తోటి ఉండే వాళ్ళందరూ కూడా బాగుపడాలి, తరతరాల్లో మన పేరు చెప్పుకుంటారు అన్నటువంటి ఒక చిన్న కోరికతోటి వాళ్ళు ఈ రోజు ఇక్కడ నిలబడ్డారు. మరి తీసుకోవడానికి రెడీనా? రెడీనా? థ్యాంక్ యూ వెరీ మచ్.